వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. మార్కెట్ యొక్క పొజిషన్ ఈరోజు ఏం చూద్దాం. మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత డేటాలో ఏం కనిపిస్తుందో చూద్దాం. మనకి సపోర్ట్ సైడ్ నుంచి బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకే, బుల్లిష్ షిఫ్టింగ్ అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఓకే, ప్లస్ రెసిస్టెన్స్ సైడ్ ఇది ఇప్పుడు 915 కదా. రెసిస్టెన్స్ అనేది ఏం చూపిస్తుంది మనకి 24,600 నుంచి 24,550కి షిఫ్టింగ్ అనేది చూపిస్తుంది. వేరే షిఫ్టింగ్ చూపిస్తుంది. ఈ షిఫ్టింగ్ మనం 916 షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. ఓకే, అంటే రెసిస్టెన్స్ ఏంటి, డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చి అప్ సైడ్ క్రియేట్ చేసినట్లా కనిపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్స్ మనకి పనికిరావు. బట్ సపోర్ట్ వచ్చి సిచ్యువేషన్ ఏముంది 24,500 దగ్గర స్ట్రాంగ్ ఉంది. ఈ సపోర్ట్ యొక్క వీక్నెస్ ఏం కనిపిస్తుంది మనకి 24,550 దగ్గర కూడా కనిపిస్తుంది. అంటే సపోర్ట్ ఎస్టీటీ ఫార్మేషన్లో ఉందని అనుకోవచ్చు మనం. అంటే మనకు సపోర్ట్లో కాల్ దొరికినా లేకపోతే ఇది ఎస్టీటీ అవుతుందంటే మనం 550 సపోర్ట్ నుంచి కూడా మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది సబ్జెక్ట్ కండిషన్ ఏంటి, రెసిస్టెన్స్ ఇది రెసిస్టెన్స్ 24,600 అవుతున్నప్పుడే. ఓకేనా, రెసిస్టెన్స్ యొక్క సిచ్యువేషన్ చూద్దాం. రెసిస్టెన్స్ ఏముంది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 24,550 దగ్గర ఉంది. బికాస్ ఆఫ్ ఓఐ చేంజ్ వల్ల. ఓఐ చేంజ్ ఒక ఇంక్రీజ్ అయింది అనుకుంది. ఎక్కడ 24,600 దగ్గర ఇంక్రీజ్ అవుతే అది ప్రాపర్ ఎస్టీటీ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి రెండు ఇది ప్రాపర్ ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఫ్లాట్లో ఉంది. సపోజ్ ఈ పర్సెంటేజ్ 930 అవుతుంది కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది 24,550 రేంజ్లో ఉంది మార్కెట్ వచ్చి. ఓకే, 24,500 అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. 550 లెవెల్ మనకి సేఫ్ అవుతుందా లేదా అనేది మన డేటాని కొంచెం ప్లే చేసి చూస్తే తెలుస్తుంది మనకి. 24,550 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి ఏమైనా బేర్ ఇష్యూ తీసుకొని ఛాన్స్ ఉందా మనకి. బేర్ ఇష్యూ ఎందుకు, మేబీ 550 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఓఐ చేంజ్ మనకి ఇక్కడ 24,600 దగ్గర ఓఐ చేంజ్ అనేది మనకి ఇంక్రీజ్ కనిపిస్తుంది. బట్ వాల్యూమ్ ఎక్కడికి వచ్చి మనకి 24,550కి వచ్చినప్పుడు కూడా ఇదేం కంప్లీట్ వేకెట్ కాలే కదా. ఇది మేబీ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి 550 దగ్గర వాల్యూస్ తగ్గి లేదా 600 దగ్గర వాల్యూస్ పెరిగి ప్లస్ అట్లా 550 దగ్గర వాల్యూస్ పెరిగితే మనకు 24,500 లేదా 550 అనేది సపోర్ట్ లెవెల్స్, బేసిక్ ఎంట్రీ లెవెల్స్ ఉంటాయి. అయితే 24,000 మార్కెట్ 600 అనేది మనకి టాప్ లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బేర్ ఇష్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మనం బేర్ ఇష్యూ తీసుకునే ఛాన్స్ లేదు. పోనీ బుల్ ఇష్యూ తీసుకునే ఛాన్స్ ఉందంటే మనకి ఏం ఉండాలి, 24,000 మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది 24,600 యొక్క సపోర్ట్ లో ఉంది. ఓకే, సపోర్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బుల్ ఇష్యూ తీసుకోవాలంటే మార్కెట్లో ఏం సిచ్యువేషన్ ఉండాలి మనకి 24,600 దగ్గర మనకి పర్సెంటేజ్ అనేది 85-90% అట్లా ఉంటే మనం ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి సేఫెస్ట్ లెవెల్స్ ఏంది 550 లేదా 500. ఓకే, రైట్. ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ కూడా మనకి అడ్వైజబుల్ కాదు. సపోర్ట్ యొక్క ప్రెజర్ 550 దగ్గర క్లియర్ కనిపిస్తుంది. ప్లస్ ఈవెన్ 600 దగ్గర కూడా ఓఐ చేంజ్ యొక్క ప్రెజర్ మనకి క్లియర్ కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ యొక్క 24,600 సపోర్ట్ నుంచి అప్ సైడే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కాల్ బై చేయడానికి మనకి అంత ఫేవరబుల్ సిచ్యువేషన్ లేదు ఇప్పటివరకు డేటా చూసినంత వరకు అయితే. బట్ ఇప్పుడు కొంచెం మనకు 24,600 దగ్గర వీక్నెస్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు మనకి కాల్ సైడ్ బై చేయడానికి మనకి టీఓటీ అలౌ చేయదు యాక్చువల్గా. ఓకే, బట్ మనం ఏం చేయొచ్చు, ఒక పాసిబిలిటీ ఉంటే ఎవరైనా పుట్ సేల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంతే తప్పించి లేదు. ఈవెన్ ఇప్పుడు ఈ టైంలో కూడా ఎందుకంటే ఈ పర్సెంటేజ్ ఇంకేం కంప్లీట్గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు. ఇక్కడ వీక్నెస్ వస్తుంది కరెక్టే. అట్లా అని చెప్పేసి మార్కెట్ సపోర్ట్ దూరంగా మనం 600 దగ్గర నుంచి బై చేయాలంటే కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. ఓకే, కంప్లీట్ షిఫ్టింగ్ అనేది రెసిస్టెన్స్ అనేది 24,600 కదా. 600 యొక్క రెసిస్టెన్స్ వస్తే మనం మార్కెట్లో బేర్ ఇష్యూ కోసం ప్లాన్ చేద్దాం. 600 పైన మనకి ఏమైనా డేటాలో ఇంక్రిమెంట్ ఉందా ఏమైనా చూద్దాం. మార్కెట్ సపోర్ట్ లెవెల్ రాలేదు, రెసిస్టెన్స్లోకి రాలేదు. ఇంకా రెసిస్టెన్స్కి వస్తే మనం ఆలోచిద్దాం. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్ వచ్చి. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ నుంచి మనం బేర్ ఇష్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, మార్కెట్ లెవెల్ టచ్ అయిందా యాక్చువల్గా చూస్తే లెవెల్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. మేము ప్రీమియం కూడా టచ్ కాకుండా సరే ఆ లెవెల్ అనుకుందాం. ఈ లెవెల్కి వస్తే దీనిపైన మార్కెట్ ఏమన్నా పైన ఉందా మనకి 24,700 పైన, దీనిపైన మనకి పర్సెంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ పర్సెంటేజ్ యొక్క సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. ఈ పర్సెంటేజ్ యొక్క అగ్రెషన్ మాత్రం ఉంది. బట్ వీక్నెస్ ఏమీ రాలేదు. వాల్యూమ్ ఏం సపోర్ట్ చేయట్లే కానీ ఓఐ చేంజ్ మాత్రం ఈ రెండు అప్ సైడ్ వెళ్ళడానికి మనకి అగ్రెషన్ మాత్రం కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం ఒకసారి 24,600 లెవెల్ నుంచి మనం ఒకసారి రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ వచ్చి ఈరోజు ఏంది బుల్ రన్ సిచ్యువేషన్ ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ప్లస్ సపోర్ట్ సైడ్ నుంచి కూడా ప్లస్ ఇంకా రెసిస్టెన్స్ సైడ్ నుంచి కూడా మనకి ఏంటి షిఫ్టింగ్స్ అనేది బుల్లింగ్ షిఫ్టింగ్స్ కనిపిస్తుంది. మార్కెట్ ఇప్పుడు అట్లీస్ట్ 24,600 రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ 600 రెసిస్టెన్స్లో ఉంది. ఇటువంటి టైప్లో ఏంటంటే సపోజ్ మళ్ళీ 24,700 దగ్గర వాల్యూస్ అని ఇంక్రీజ్ అవుతాయి. మార్కెట్ అట్లీస్ట్ 650 వరకు కూడా పోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అది మైండ్లో పెట్టుకొని చేయాలి. ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ మీరు కాల్ పుట్ బై చేయడానికి భయం అవుతుందంటే ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, కాల్ సేల్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. ఓకే, మార్కెట్ ప్రాపర్ లెవెల్కి రాలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఆ జోన్లోకి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళకి అర్థమవుతాయి. అదర్వైజ్ ప్రాపర్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. ఈ టైంలో మార్కెట్ ఏమంది కరెక్ట్ ప్రాపర్ లెవెల్లో ఉంది. 24,600 రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు 24,700 దగ్గర ఏమైనా అగ్రెషన్ కనిపిస్తుందా మనకి, మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇంతకుముందుకు ఉన్న అగ్రెషన్ని డిక్రీజ్ అయ్యి మళ్ళీ రైట్గా ఇంక్రీజ్. ఓకే, ఇదంతా మనకి ఇబ్బంది పట్టేంత సిచ్యువేషన్ ఏం కాదు. బట్ ఒకసారి మనం ఇక్కడ నుంచి ప్రాపర్ లెవెల్ నుంచి మనం
ఒకసారి ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చేయాల్సింది ఏంది, మార్కెట్ ఎక్కువ మనం అగైనెస్ట్ ట్రెండ్ మనం ట్రేడ్ చేస్తున్నాం, బట్ మార్కెట్ రెసిస్టెన్స్ లేకు స్టాప్ లాస్ ఏం చేయాలి యాక్చువల్గా, మార్కెట్ వచ్చి ఇప్పుడు మనం ఈ లెవెల్లో ఎంటర్ అయినప్పుడు మన ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, మన ఎస్ఎల్ని ఏం తీసుకురావాలి, మన మార్కెట్ మన సైడ్లో మూవ్ అయినప్పుడు ఎస్ఎల్ని తీసుకొచ్చి కాస్ట్ కట్ పెట్టుకోవడం కానీ లేకపోతే ట్రేల్ చేయడం కానీ చేయొచ్చు. మార్కెట్ ఏంది మళ్ళీ సేమ్ అదే రేంజ్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఎవరైనా కాస్ట్ పెట్టినా లేకపోతే ట్రైల్ చేసినా ఒకవేళ ఎస్ఎల్ డిస్టర్బ్ చేయకపోతే పర్లేదు, ఎస్ఎల్ డిస్టర్బ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ కాస్ట్ కట్స్ మాత్రం 100% హిట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఫ్రెష్గా మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా, క్యాండిల్ కింద క్లోజ్ అవ్వనండి, క్లోజ్ అయితే మనం ఇక్కడ నుంచి పాసిబిలిటీ ఉంది. పైన మనకి ఎక్కడైనా వీక్నెస్ మన అగ్రెసివ్ ఇంక్రీజ్ అని కనిపిస్తుందా, ఓన్లీ ఓవర్ చేంజ్ యొక్క వీక్నెస్ మనకి అగ్రెషన్ కనిపిస్తుంది. వీక్నెస్ కూడా ఏం రాలేదు, 61% ఉంది. అదే రేంజ్లో అప్పటి నుంచి అది 61 ఈ రేంజ్లోనే తిరుగుతూ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇది. ఓకే, ఇదే రేంజ్లో ఈ రేంజ్ని బ్రేక్ చేయలేకపోతుంది. ఓకేనా, 700 దగ్గర ఏమైనా వీక్నెస్ అగ్రెషన్ ఉందా మనం చూద్దాం ఒకసారి. 700లో కూడా వీక్నెస్ అదే లెవెల్ ఉంది, వీక్నెస్ ఏం రాలేదు కానీ అగ్రెషన్ ఏం లేదు. బట్ క్యాండిల్ ఇక్కడ మనం ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ క్యాండిల్లో ప్లాన్ చేయొచ్చు, ఆల్రెడీ రిజెక్షన్ మాత్రం వచ్చింది మనకి. క్యాండిల్లో మనకు నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ దొరికితే ప్లాన్ చేయండి. ఓకే, రీటెస్ట్ చేయలేదు, బట్ ఈ క్యాండిల్ కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే లెవెల్ పైన మనకి ఏం వీక్నెస్ ఏం అగ్రెషన్ లేదు కాబట్టి. ఎవరు ఇంతమందికి ఎవరైనా ఇది ఆల్రెడీ ఇది సెకండ్ టైం, ఇది థర్డ్ టైం ఇది ఆల్రెడీ. ఓకే, లెవెల్లో ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమైనా డేటాలో ఏమైనా చేంజ్ అయిందా చూడండి ఒకసారి. ఎంట్రీ అయిందా వాళ్ళకి, ఇక్కడ డేటాలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, ఎక్కడేం చేంజ్ కనిపించట్లేదు. దీన్ని ఈ ట్రేడ్ మనం హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ మార్కెట్ వచ్చి అదే లెవెల్కి వచ్చింది, ఈ లెవెల్కి వచ్చినప్పటికి ఏమైనా 600 పైన ఏమైనా వాల్యూ కనిపిస్తుందా. ఓకే, మేబీ కొందరికి ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ వచ్చి 50% వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ 50% వచ్చినప్పుడు మళ్ళీ బుక్ చేసి కూడా ఉండొచ్చు యాక్చువల్గా. ఓకేనా, బట్ ఇన్నిసార్లు మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసినప్పుడు మళ్ళీ మనం ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి 2 o'clock అవుతుంది. ఈ టైంలో మళ్ళీ మార్కెట్లో ఎంటర్ అవ్వడం అనేది కొంచెం మనకు అడ్వైజబుల్ కాదు. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ వచ్చి కొంచెం ఆ లెవెల్ నుంచి బ్రేక్అవుట్, అట్లీస్ట్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్ ఒక్కసారైనా టార్గెట్ ఇచ్చి అట్లీస్ట్ టార్గెట్ లెవెల్ 600 లెవెల్ రావట్లేదు అసలు యాక్చువల్, ఆ లెవెల్ని వదిలిపెట్టట్లేదు మార్కెట్ వచ్చి. ఓకేనా, ఇటువంటిప్పుడు మళ్ళీ మనం క్లోజింగ్ టైంకి ట్రేడింగ్ మనం ఆల్మోస్ట్ 2 o'clock క్లోజ్ చేస్తాం. ఈ ట్రేడింగ్ టైం క్లోజింగ్ టైంకి ఎంటర్ అవ్వడం అనేది సజెస్టబుల్ కాదు. ఓకే, ఈ బుల్లిష్నెస్ అనేది మార్కెట్లో సస్టైనబుల్ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ డే తెలుస్తుంది. ఈరోజు అయితే మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బుల్లిష్ అయ్యి మార్కెట్ అదే లెవెల్లో సస్టైన్ అవుతుంది. రేపు ఇది ఈ లెవెల్ని ఇది మెయింటైన్ చేయగలుగుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి బేరిష్ అవుతుందా బుల్లిష్ అవుతుందా అని రేపటి డేటాలో మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా పాజిటివ్ కామెంట్స్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద స్ట్రీమ్. థ్యాంక్ యూ, బాయ్.